భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పెను ప్రమాదం తప్పింది. గాంధీబొమ్మ సెంటర్లోని జిల్లా పరిషత్ బాలికొనిత పాఠశాల పైకప్పు కూలింది. విద్యార్థులు ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గత వారం రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల భవనం నీటితో నానింది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కూలిపోయింది. వర్షాకాలంలో పాఠశాల ఆవరణ మొత్తం వర్షపు నీటితో నిండుతోందని ప్రధానోపాధ్యాయురాలు నాగజ్యోతి తెలిపారు. భవనం గోడలు తడవడంతో కరెంట్ షాక్ వస్తుందన్నారు. వర్షం కురిసినప్పుడు విద్యార్థులు పాఠశాలకు రావాలంటే భయపడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల భవనాన్ని పునర్నిర్మించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని ప్రధానోపాధ్యాయురాలు నాగజ్యోతి కోరారు. ఈ పాఠశాలకి గత 60 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈరోజు మార్నింగ్ స్కూల్ అవర్స్లో ఈ రేకు పగిలి పడిపోవడం జరిగింది. సో టీచర్స్ కూర్చునే రూమ్ కానీ లేకపోతే ఆఫీస్ రూమ్ కానీ స్టోర్ రూమ్ కానీ ఇవన్నీ కూడా పాత నిర్మాణాలు. సో దీనివల్ల ఏమవుతుందంటే వర్షాలు కురుస్తున్నాయి, అలాగే రేకులు కూడా డ్యామేజ్ ఉన్నాయి. కొన్ని రూమ్స్లలో వరుసగా వర్షాల కారణంగా నిమ్ము కూడా వస్తుంది. ప్రజెంట్ అయితే పిల్లల్ని సేఫ్ సైడ్ కూర్చోపెట్టాము. దీనికి ఒక పరిష్కారంగా మీ ద్వారా అధికారులకు తెలియజేస్తాం. ఈ పాఠశాలకి గత 60 సంవత్సరాల చరిత్ర